ఏమైంది కమిన్స్ అన్న? మా ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్, జాస్ బట్లరు ఇద్దరు తొందరగా అవుట్ కావగానే ఇక మ్యాచ్ గెలిచినాం అనుకున్నారు కదా. మీకే కాదు, వాళ్ళిద్దరు ఆడితేనే మ్యాచ్ గెలుతాం అనుకున్న వాళ్ళందరికి కూడా ఇదే ఎగ్జాంపుల్. వాషింగ్టన్ సుందర్తో కూడా బ్యాటింగ్ ఆడిచ్చి గెలుతాం, అట్లుంటుంది మనతోని. షిట్ మ్యాన్, వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయినాం. అలా 2 మా హోమ్ గ్రౌండ్లోనే. బ్యాటింగు బౌలింగు ఏది క్లిక్ అయితే లేదు. అసలు ఈ సీజన్ ఏమైందో నాకే అర్థమైతలేదు. తప్పు మీది కాదు కమిన్స్ అన్న, మా సిరాజు ఎక్సలెంట్ ఫామ్లోకి వచ్చిండు. మళ్ళీ ఇది మన మియాబాయిది హోమ్ గ్రౌండ్. ఇక రెచ్చిపోయి 4 వికెట్లు తీసి మిమ్మల్ని బిస్కెట్ చేసిండు. మరి లేకపోతే ఏంది గిల్లు బ్రో, 7 సంవత్సరాలు ఆడినాక ఆర్సీబీ వదిలేసింది. అరే మరి హైదరాబాద్ పిల్లగాడు ఇండియా కాడిండు, తీసుకుందామని ఎస్ఆర్ఎస్ టీం కూడా ఆలోచించలేదు. అందుకే ఈ 2 టీమ్స్కి తగిన గుణపాఠం చెప్పిన. నెక్స్ట్ మ్యాచ్ రాజస్థాన్తో కూడా గిదే పర్ఫార్మెన్స్ రిపీట్ అవుతుంది. ఈశాను, నీ మీద హోప్స్తోనే నిన్ను తీసుకుంటే 1 డౌన్ బ్యాటింగ్లకి ఇదే నన్ను ఆడే విధానం. ఒక్క ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొడితే సరిపోతుందా? మిగిలిన 4 మ్యాచ్లలో ఎవలాడాలి? కమిన్స్ బై, వాస్తవం చెప్పాలంటే నేను ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టుండకపోతే ఆ మ్యాచ్ కూడా ఓడిపోతుండే. కాబట్టి క్వశ్చన్ నన్ను అడిగేదానికంటే గా అభిషేక్ శర్మనో ట్రావిస్ హెడ్నో అడుక్కో. ఏమైంది హెడ్? ఇప్పుడు మనం ప్లే ఆఫ్స్కి పోవాలంటే ఇక ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూనే పోవాలి. ఇక నువ్వు మంచిగా ఆడంది కథ నడవది. మన హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అంటే పిచ్ ఎట్లుండాలి? ఫ్లాట్ ఉండాలి. నిన్న మనం ఆడిన పిచ్ ఎట్లున్నది? బౌలింగ్ అనుకూలించింది. మన టీంకి తగ్గట్టు పిచ్ సెట్ చేయాలి కానీ గిట్లుంటే ఓడిపోకుంటే మ్యాచ్లు గెలుతావా? నెట్ రన్ రేటు -1.6. 5 మ్యాచ్లలో 1 గెలిచినాం. టేబుల్లో లాస్టు. కమిన్సు, ఇక ఈ సీజన్ ఈసాల కప్పు నామదేనే అనుకుంటా. లెసను, లాస్ట్ సీజన్ ఆర్సీబీ కూడా ఇంతకంటే దారుణమైన సిచ్యువేషన్ నుండి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యిల్లు. మనకి ఇంకా 9 మ్యాచ్లు ఉన్నాయి. అలా 7 మ్యాచ్లు గెలిచినా కానీ వీ కెన్ స్టిల్ క్వాలిఫై. మన నెక్స్ట్ మ్యాచ్ పీబీకేఎస్తో ఉన్నది, మన హోమ్ గ్రౌండ్లోనే. వాళ్ళు ఎంత డేంజర్గా ఆడతారో చూస్తాను. ఆ తర్వాత 2 మ్యాచ్లు ఎంఐతోనూ ఉన్నాయి. బుమ్రా ఇస్ బ్యాక్. మన పని కష్టమయ్యేటట్టే ఉన్నది. ఒకప్పుడు గవే టీంలు మనతో ఆడడానికి భయపడేవి. మళ్ళీ మనం కంబ్యాక్ ఇస్తాం, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. వాషింగ్టన్ బ్రో, ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు. మ్యాచ్ ఇక టైట్ అవుతుంది కావచ్చు అనుకున్నప్పుడు వచ్చి ఇష్టం ఉన్నట్టు షాట్లు కొట్టి వారు 1 సైడ్ చేసి పడేసినావు. మరి లేకపోతే నన్ను టీంలోకి తీసుకున్నదే బ్యాటింగ్ చేయమని కదా. నాకు మీరు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయనప్పుడే అర్థమైంది, ఓకే వీళ్ళు నా దగ్గర నుండి బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాలని. అందుకే అదే ఇచ్చిన. ఎంజాయ్. నేరాజీ, ఒకవేళ ఈ మ్యాచ్లో వాషింగ్టన్ అవుట్ అయి ఉండకపోతే మ్యాచ్ మేమిద్దరమే ఫినిష్ చేసేటోళ్ళం. అంటే రుదర్ఫోర్డ్ని మనం యూజ్ చేసుకోకుండా జస్ట్ రషీద్ ఖాన్ అండ్ జాస్ బట్లర్ ఇద్దరు ఫారెన్ ప్లేయర్లతోనే మ్యాచ్ గెలిచేటోళ్ళం. నీ స్ట్రాటజీ ఏందో నాకు అర్థమైతలేదు. ఇదేంది ఇండియన్ ప్రీమియర్ లీగు? నాకు కావాలంటే కాయిజ్ జేని, గ్లెన్ ఫిలిప్స్ని వాడుకోవచ్చు, కానీ నేను వాడను. అవసరం పడితే నెక్స్ట్ మ్యాచ్లో రషీద్ ఖాన్ని డ్రాప్ చేసి సింగిల్ ఫారెన్ ప్లేయర్తో పోదాం. ఆ తర్వాత ఇంకా అవసరమైతే బట్లర్ బాబాయ్ని కూడా డ్రాప్ చేసి అనుజ్ రావత్ని పట్టుకత్తా. మొత్తం ఇండియన్ ప్లేయర్స్ని ఆడిస్తా. వామ్మో నేరాజీ, నువ్వు ఆ పని మాత్రం చేయకు. మనం ఇట్లనే 3 ఫారెన్ ప్లేయర్లను యూజ్ చేసుకుంటే మ్యాచ్లు గెలుద్దాం. సరేలే, ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్ అయినా చూద్దాం. ఓకే బాయ్స్, అయిందేదో అయింది. నెక్స్ట్ మన టార్గెట్ పంజాబ్. ఆ మ్యాచ్ ఎట్లయినా గెలవాలి, రెడీగా ఉండుర్రి. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇక నిన్న ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి రీజన్ ఏందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు అనిపించిన మెయిన్ రీజన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదనిపిస్తుంది. ఒక్క మ్యాచ్ గెలిస్తే మళ్ళీ ఎస్ఆర్హెచ్ టీంకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో చూడాలి ఎప్పుడు గెలుస్తారో. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ముంబైకి సంబంధించిన స్పూఫ్ కూడా అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.